కరెంటుకి అప్పు తెచ్చిండ్రు. 2014లో ఆనాటికి మీరు చేసిన అప్పు 22,000 కోట్లు, మీరు ఇచ్చిన కరెంటు 3 నుంచి 4 గంటలు. ఇవాళ అప్పు అప్పుడు మాట్లాడుతున్నారు. అసలు మీరు తెచ్చిన 22,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు లెక్కేసుకుంటే 5,000 కోట్లు అయింది. 5,000లకు డబుల్ ఇస్తే కూడా 22,000 44,000 అయింది. 44 ఇప్పుడు 8,000 అవుతుంది. ఎవరిని అడిగినా, ఏ సాధారణమైన బ్యాంకర్ని అడిగినా చెప్తాడు, సాధారణమైన రైతుని అడిగినా చెప్తాడు. అప్పు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. ఒక రైతు అప్పు వేసుకుంటున్నాడు, ఒక ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి అప్పు వేసుకుంటున్నాడు. మామూలుగా రోజువారీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పొద్దున అప్పు తెచ్చుకొని సాయంత్రం తీసుకుంటున్నారు. అది కూడా ఏమన్నట్టు నటిస్తున్నారు. పొద్దున 90 రూపాయలు తెచ్చుకొని వస్తువులు కొనుక్కొచ్చుకొని, లేదా కూరగాయలు కొనుక్కొచ్చుకొని, పళ్ళు కొనుక్కొచ్చుకొని సాయంత్రం పూట 100 రూపాయలు కట్టొస్తున్నారు. దాంతో వాళ్ళు బతుకులు ఎలా తీసుకుంటున్నారు ప్రజలు. ఉద్యోగస్తులు ఉంటే ఇది ఉన్న ఆదాయం చూపించి తప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని తీసుకుంటున్నారు. మామూలు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, బతుకుల కొరకు ఆటోలు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, ఇతర కార్లు కొనుక్కునే వాళ్ళు కావచ్చు, కిరాయిలు నడపడానికి 1,00,000 2 లక్షలు 20,000 30,000 50,000 మార్జిన్ మనీ పెట్టి మిగతాది అప్పు తెచ్చుకొని నడుపుకొని తీసుకుంటున్నారు. ఇంత సాధారణమైన విషయం ఇది. నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలు విని ప్రజలు. అప్పుల గురించి మీరు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు అనే విషయం ప్రజలు గమనించారు, ఇప్పటికే గ్రహించారు. సాధారణమైన విషయం. ఒక గృహిణి కూడా ఇంట్లో సమయానికి అందుబాటులో లేకపోతే ఉప్పు, పప్పు, చక్కెర, కారం పక్కింట్లో కూడా అప్పు తీసుకుంటారు. ఇంత సాధారణమైన విషయం ఇది. కానీ ప్రపంచం ఎక్కడైనా జరగలేదు. ఒక తెలంగాణ ప్రభుత్వమే చేసింది, కేసీఆర్ ప్రభుత్వమే చేసింది అని చెప్పి 20 రోజులుగా అదే పనిగా పాడవాడుకుంటూ తప్పించుకోవాలనుకుంటున్నారు. మీకు చేత కాకపోతే అప్పించిన సంస్థలకి అప్పచెప్పండి, నడుపుకోవడానికి వాళ్ళు కూడా రెడీ ఉంటారు బ్రహ్మాండంగా, సంతోషంగా. ఎందుకంటే ఆయన తీసుకొని నిర్మించిన ధర ఇవాళ వాటి స్థిరాస్తి ధర చాలా పెరిగిపోయింది. ప్రభుత్వ సంస్థలే, ఆర్ఈసీలు, పిఎఫ్సీలు బ్రహ్మాండంగా, వాళ్ళకి సంతోషం. ఇంత సోయి లేకుండా, ఇంత తెలివి లేకుండా ఏదో తప్పించుకుందాం ప్రజలు అడుగుతారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అడుగుతారు. 24 గంటల కరెంట్ ఇవ్వాల్సి ఉంది. మొదలైంది అప్పుడే మీ భాగవతం. మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కథ మొదలైంది అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్ని రోజులు అబద్ధాలు చెప్పాలని చూస్తారు. అబద్ధాలు చెప్పి బతుకుదేరు ఎలదిద్దాం అనుకుంటున్నారు. చెప్పినాం కదా, చర్చ చేసినాం కదా, మీరు ఇచ్చిన శ్వేతపత్రం పైనే. ఏదో సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఏదో ప్రపంచం ఆగిపోయింది. దేశంలో ఎందుకు ప్రపంచం అంతా వాడుతున్నది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఈ మధ్యనే కదా కొత్తగా రూల్స్ తెచ్చుకుంది, కొత్తగా మార్చుకుంటున్నది. ఏం చెప్తుంది చట్టంలో? పాత సబ్ క్రిటికల్ టెక్నాలజీలో నిర్మాణం అయింది, బట్ సమయం అయిపోతే మళ్ళీ పెట్టొద్దు, కొత్తగా పెట్టుకోండి, కొత్తగా పెట్టేప్పుడు సూపర్ క్రిటికల్ పెట్టండి. 2017 లోపల పూర్తి చేయగలిగి ఉంటే సబ్ క్రిటికల్ పూర్తి చేసుకోండి.
చట్టంలో ఉంది. దాని ప్రకారమే వాళ్ళు 2017 మార్చి లోపల మేము ఇస్తామన్నారు కాబట్టి మనం తీసుకున్నాం. ఈ విషయం అసెంబ్లీలోనే చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీ జ్ఞానోదయం కలిగించిన. ఆనాడు ప్రతిపక్షంగా సరిపోలేదంటే పాలపక్షంగా వచ్చినాక కూడా అర్థమయ్యేటట్టు చెప్పినాం. ఇంకా మాకు అర్థం కాలేదు, అందులో ఏందో ఉంది భూతం దయ్యం మాకు అర్థం కావట్లేదు అంటే అది మీ చేతగంతనం. అర్థం కాకపోవడం మీ తప్పు, మాది కాదు. ప్రజలకు అర్థమైంది 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది అని. దాన్ని నిలబెడతారా పెట్టలేరా అది చూపించుకోవాలి. మాకు ఏంటి ఉరుకొచ్చి ఇప్పుడు మీకు గిట్లు ఉందనుకోలే గట్లు ఉందనుకున్నాం. ఒక ఆయన లంక బిందులు అనుకొని వచ్చామంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు. అదే మేము ఏం చేయాలి పోయి ఏం కనబడతలేదు అని ఒక ఆయన అంటుండేట. ఉంటాయి లంక బిందెలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి? ఎన్నికడానికి మీరు వెళ్ళిన రాజస్థాన్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి? ఈ ఛత్తీస్గఢ్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చారు? కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు? భారతదేశంలో 24 గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఛాలెంజ్ చేసాం ఎన్నోసార్లు. 2018 నుంచి 23 నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం. ఒక్కడే మాట్లాడలేదు బట్టి గారు. ఇస్తలేదనే మాట అసెంబ్లీలో 5 ఏళ్ళు ఒక్కరోజు మాట్లాడలేదు. పాపం ఇవ్వాలి శ్వేతపత్రం తెచ్చి ఏదో